రైతు సోదరులకు నమస్కారం. కోకోలి స్ప్రే చేయడం ద్వారా మొక్కలలో పెరుగుదల మరియు అలాగే పూత రాలడాన్ని తగ్గించడం, మొక్క బాగా పెరగడం, అలాగే వేర్లు బలపడడం ఇలాంటివన్నీ జరుగుతాయి. ముఖ్యంగా ఏంటంటే మిరపలో వచ్చేసి పూత రాలడాన్ని తగ్గిస్తుంది. పూత అలాగే మనకు ఈ తొడిమలు ఏవైతే ఎర్రగా రాలుతాయో అలాంటివన్నీ పోతాయి. ఇంకోటి ఏంటంటే భూమి సారవంతాన్ని పెంచుతుంది. అలాగే భూమి ఎక్కడైతే మనకి పొలంలో కొన్ని చోట్ల మొక్కలు అనేవి కూజనపడతాయి, అంటే సాంద్రత అనేది పెంచుతుంది. ఇంకోటి pH విలువల్ని స్థిరీకరిస్తుంది. ఆమ్లత్వం క్షారత్వం అంటాం కదా, దాన్ని స్థిరంగా చేస్తుంది అన్నమాట. ఇంకోటి ఏంటంటే మనకి కోకోలిలో వచ్చేసి కాయ షైనింగ్ కానీ రంగు కానీ ఇలాంటివన్నీ బాగా వస్తాయి. మొక్క కూడా ఎరుపుగా కాకుండా బాగా నల్లపు వస్తుంది. మొక్క కాపు కానీ కాయలు కానీ దిగుబడి అనేది పెరుగుతుంది. కోకోలిలో ఏంటంటే మిశ్రమాలు PS అలాగే NPK, CMS, ఫల్విక్, మైక్రోన్యూట్రియన్స్, గ్లూటామిక్ యాసిడ్, బ్యాసిల్లస్ సిరియస్, బ్యాసిల్లస్ సబ్టిలిస్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మనకి కోకోలి అనేది ఎక్కువ దీర్ఘకాలం పనిచేస్తుంది అన్నమాట. కాబట్టి కోకోలి అనేది ప్రతి పంటలో కూడా వాడుకోవచ్చు. ప్రతి పంటలో కూడా ఇదే విధంగా మనకు రిజల్ట్ అనేది కనపడుతుంది. ప్రతి రైతు వాడుకోవాల్సిందిగా మనవి. ధన్యవాదాలు. ఇట్లు మీ హరికృష్ణ.